వేదవతి ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా లావణ్య రాధాకృష్ణకు చెప్తూ ఉంటుంది. ఆ నిహారిక మీలో ఎవరికైనా ఫోన్ చేసి రాయబారం నడిపించాలని చూస్తే మీరెవరూ కూడా దాని మాయలో పడిపోకండి. ఈ విషయం వెంటనే వసంత పెద్దిరాజుకి కూడా చెప్పండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి అవని అంటుంది. అప్పుడే నిహారిక వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. లావణ్య నిహారికను చూస్తుంది. నిహారిక మన ఇంటికి రాదు, వచ్చే సాహసం చెయ్యదు అనుకున్నాను. ఒక్కసారి అందరూ అటు చూడండి అనకుండా వచ్చేసింది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే వేదవతి కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటుంది. ఇక నిహారిక కాలు ఇంట్లోకి పెట్టబోతూ ఉంటే, ఆగు, ఎందుకు వచ్చావే? నా ఇంటికి రావద్దని చెప్పాను కదా. నువ్వు చేసిన మోసానికి క్షమాపణ లేదని చెప్పాను కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని లోపలికి వచ్చావు? పోవే బయటికి అని చెప్పి వేదవతి నిహారికను అంటూ ఉంటుంది. నిహారిక మాత్రం ధీమాగా చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.